గ్రేడ్ల పేరుతో అధికారులు రైతులను మోసం చేస్తున్నారంటూ రోడ్డెక్కిన అన్నదాతలు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని ఎన్హెచ్ హైవే చౌరస్తాపై రైతుల ధర్నా. వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ మద్దతు తెలుపుతూ రైతులతో పాటు ధర్నాలో పాల్గొన్నారు. రైతులు ధర్నా చేపట్టడం వల్ల భారీగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సంగారెడ్డి, సిద్దిపేటకు వెళ్లే హైవే రైతులతో నిర్బంధమైంది. అనంతరం బొప్పాపూర్ సర్పంచ్ భానుప్రసాద్ మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి ఐకేపీ సెంటర్లో వడ్లు ఆరబోసి రైతులు ఎదురు చూస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని, గ్రేడ్ల పేరుతో అధికారులు రైతులను మోసం చేస్తున్నారని, ఐకేపీ సెంటర్లో రైతులకు సరైన సదుపాయాలు కల్పించాలని, వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. గడిచిన నెల రోజుల నుంచి గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల్లో వడ్లు ఆరబోసి రైతులు పడిగాపులు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. రైతులు రేపు పొద్దున వడగళ్ళు వాలు వస్తాయని, అకాల వర్షాలు వస్తాయని బాధలు పడుతూ ఉంటే కొన్ని చోట్ల వడగళ్ళు వాడొచ్చి వడ్లు కొట్టుకోపోయినప్పటికీ ఇక్కడున్న అధికారులకు మాత్రం కనీస స్పందన లేకపోవడం బాధాకరం. ఐకేపీ కేంద్రాల్లో రైతులు కాంటా చేసిన వడ్లను ఇక్కడ ఏ గ్రేడ్ పేరిట కాంటా చేయించిన అనంతరం లారీ లోడ్ అయినాక ఇక్కడ ఆన్లైన్ నమోదు చేస్తున్నప్పటికీ రైస్ మిల్లుకు పోయిన వెంటనే రైస్ మిల్లులోని మిల్లను తిరస్కరించి ఈ ఆన్లైన్ చేసిన విధానాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఐకేపీ సిబ్బందిని మళ్ళీ ఆన్లైన్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు. దీని పట్ల రైతులపైన ఉన్న వివక్ష, రైతులపైన ఉన్న నిర్లక్ష్యం అధికారుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడున్న అధికారులను ఈ ప్రాంత రైతుల నుండి ఒకటే హెచ్చరిస్తున్నాం. రేపు సాయంత్రంలోగా ఈ గ్రేడ్ల విధానాన్ని రద్దు చేసి రైతులు పండించిన పంటను నేరుగా వాళ్ళు తేమ శాతాన్ని చూసి రేపు సాయంత్రంలోగా ఈ గ్రేడ్ల విధానం రద్దు చేసి తస్మాత్ జాగ్రత్త, రేపు సాయంత్రంలోగా ఈ గ్రేడ్ల సమస్యను పరిష్కరించకపోతే ఎల్లుండి మంగళవారం రోజు ఉదయం కలెక్టరేట్లో 1000 మంది రైతులతోని ఈ ప్రాంత రైతులందరినీ తీసుకొచ్చి కలెక్టరేట్ దిగ్బంధం చేస్తామని ఈ ప్రాంత రైతులుగా బొప్పాపూర్ సర్పంచ్గా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. వ్యవసాయం రైతు చేసిన రాజ్యం బాగుపడదని చెప్పేసి గతంలో మనకు పెద్దలు చెప్పింది అందరికీ తెలిసే విషయమే. 6 కాలం కష్టపడి రైతులు నానా కోసలు పడి తీరా కళ్ళల టైంకి వచ్చేసరికి అధికారులు ఇక్కడ ఏ గేట్ పేరుతో కొనుగోలు చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఇష్టం ఉన్న రైస్ మిల్లుకు పంపించి అక్కడికి పోయినాక బి గ్రేడ్ అని చెప్పేసి వడ్లను నిలిపివేస్తూ రైతులను ఇబ్బంది చేస్తాం. ఇలా ఏ సెంటర్కి పోయినా అక్కడ జల్లి పట్టే మిషన్లు లేవు. ప్రైవేట్ మిషన్లు పెట్టుకుంటూ 1 గంటకు 900 చొప్పున ప్రైవేట్ మిషన్లు పెట్టుకుంటూ జాలి పడతా ఉన్నారు. ఇలా ఏ సెంటర్కి పోయినా టెంట్ వేస్తున్నాం, అక్కడ వాటర్ పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం అంటారు. మరి ఇదే విలేకరుల సమక్షంలో ఇలా ఉన్న పిఎస్ల సమక్షంలో చెప్తున్నాం. ఏ సెంటర్కి పోదామో చెప్పండి. 1 క్వింటాల్కు అంటే ఒక 40 కేజీ, ఒక సంచి 40 కిలోలు చెప్తారు, దాన్ని 42 పెడతారు. 42 అంటే 1 క్వింటాల్కు 5 కిలోలు తీసుకుంటారు. సరే తీసుకోండి, దాన్ని జల్లి పట్టమంటారు, పడుతున్నాం. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి క్వింటాల్కి 20 రూపాయలు తక్కువ వస్తున్నాయి. ఇది ఎందుకోసం? బి గ్రేడ్ పేరు చెప్పి 20 రూపాయలు తక్కువ వస్తూ ఉన్నాయి. ఇలా ఎట్లా పెట్టినా రైతును మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతును ఎక్కడ కూడా అభివృద్ధి చేద్దామనేది ఆలోచన లేదు. ఇది ఎఫ్సిఐ వాళ్ళు ఇప్పుడు మాకు పంపిస్తున్న కంట్రోల్ బియ్యాన్ని అందులో 50% నూకలు ఉంటున్నాయి. అప్పుడు కనిపిస్తలేవా ఈ అధికారులకు? మీరిచ్చే ధాన్యాలలో నూకలు పొల్లున్నా సరే కానీ మేము రైతులు పండించిన పంటకు ఎంఆర్పి రేటు ఉండదు. మీరు ఇష్టం తీసుకుంటాం లేకుంటలేదని చెప్పేసి ఇలా రైతులను వంచిస్తూ రైతులను మోసం చేస్తారు తప్ప రైతులకు ఎక్కడ కూడా మేలు చేస్తలేరు.